2014 మార్చిలో జస్ట్ బిఫోర్ ఎన్నికలప్పుడు దీన్ని ప్రారంభించి ఒక బి టీమ్ గా చంద్రబాబు నాయుడు గారు వదిలారు. కాపులందరినీ కట్టగట్టి, ఎందుకంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి కాపుల్ని చేతుల్లోకి తీసుకోలేరు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర అలాంటిది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందులో డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుండి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే జనసేన పార్టీ ఆవిర్భవించింది అనేది ఇవాళ మేము కొత్తగా చెప్పటంలా, డే 1 నుంచి చెబుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆ ప్రక్రియలోనే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపద వచ్చినా కాపులు తీసుకెళ్లి లింక్ చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా ముద్రపడినటువంటి రాజకీయ పార్టీ. అందువల్లే చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారే మొత్తం జనసేనకి తెలుగుదేశం పార్టీకి మేనేజ్ చేసేది ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు దీన్నంతా కూడా టోటల్ గా మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. దీనిలో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, 100% స్ట్రైక్ రేట్. ఏంటి 100% స్ట్రైక్ రేట్? నాకు అర్థం కాలేదు. మీరు ఒక్కళ్ళే వచ్చారు 100% స్ట్రైక్ రేట్ కి. 21 సీట్లు పోటీ చేశారు, 21 సీట్లు మీరు గెలిచారు. అందువల్ల మీరు 100% స్ట్రైక్ రేట్ అని అనుకుంటే ఎలాగా అంటున్నా? అది బలం కాదు నాయన. 2 పార్టీల యొక్క మద్దతు నీకు వాపుగా కనపడి నీకు 21 వచ్చినాయి. అది రాష్ట్ర ప్రజల దురదృష్టం వల్ల వచ్చిందని నేను మనవి చేస్తున్నా. 21 సీట్లు గెలుచుకొని ఇది నాకు స్ట్రైక్ రేట్, అద్భుతం, అమోఘం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. శభాష్ అయ్యా. నేను మాట చెప్తాను. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, మీ డయాస్ మీద 21 మంది శాసనసభ్యులు ఉన్నారు, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అసలు మీ వాళ్ళు ఎవరు చెప్పండి నాకు. మీ పార్టీలో వచ్చిన వాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ లేకపోతే పంపిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చావు. మేము రిజెక్ట్ చేసిన బ్యాచ్ కొంతమంది టికెట్ ఇచ్చావు. నీ సొంత మనుషులు, నీ పార్టీ మనుషులు ఎవరున్నారు? ఎవరు లేరు. గాలి కొట్టుకొచ్చిన వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నావు. నీ అదృష్టం బాగుంది, గాలి కొట్టింది, గెలిచావు. ఇది జరిగినటువంటి అంశం. 100% స్ట్రైక్ రేట్ అనేటువంటి మాట మాట్లాడుతున్నావు. అసలు నీకున్నటువంటి 22 శాసనసభ్యుల్లోనూ 21 శాసనసభ్యుల్లోనూ 2 పార్లమెంట్